అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలో అధికారుల సస్పెండ్ కలకలం. విద్యుత్ శాఖలో అవినీతికి పాల్పడిన 3 విద్యుత్ అధికారులను పుట్టపర్తిలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ మోసెస్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మడకశిర విద్యుత్ శాఖ డిఈ రఘు, ఏఈ లైన్మెన్లను సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు డిఈ రఘుపై జిల్లా అధికారులు వేటు వేశారు. రైతుల దరఖాస్తులపై స్పందించలేదంటూ ఎస్టిమేషన్ల జాప్యంపై జిల్లా అధికారి సీరియస్ అయ్యారు. సుమారు 200 మంది రైతుల అభ్యర్థులను డిఈ పెండింగ్లో పెట్టడంతో పాటు జవాబుదారీతనం అధికారులపై కఠిన చర్యలు తప్పవన్న జిల్లా ఉన్నతాధికారులు. నమస్కారం. నూతనంగా ఈఓ గారు వచ్చిన తర్వాత చైర్మన్ గారు కొట్టేసాయి గారు, బోర్డు మెంబర్స్ అందరూ మాతో పాటు అందరూ కూర్చొని ఈరోజు బోర్డు మీటింగ్ అనేది చేశాం. దీంట్లో మొత్తం కలిపి 14 అంశాల గురించి డిస్కస్ చేసి అప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అంశాలు కొన్ని మీ ముందర ఒక 6 నుంచి 7 అంశాలు ముందు పెడుతున్నాం. దీంట్లో ముఖ్యంగా అతిపెద్ద అంశము ఈరోజు మనం డిస్కస్ చేసిందంటే, ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక సామాన్య భక్తుడికి రాహుకేతు పూజ ఎలా చేయాలనే దాని మీద ఒక ఆలోచన వచ్చి సామూహిక రాహుకేతు పూజ అని పెట్టి 100 రూపాయలు ఛార్జ్ చేసి ఎవ్రీ వెనస్డే 2000 మందికి ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో, శ్రీకాళహస్తిలో ఉన్న అన్ని మండలాలు కావచ్చు, టౌన్ కావచ్చు, ఉన్న శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీ ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి 100 రూపాయలకి రాహుకేతు పూజ అనేది కొత్తగా పెడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే, రాహుకేతు పూజలో సిల్వర్ పెట్టలేం కాబట్టి, ఎందుకంటే సిల్వర్ రేటు పెరిగిపోయినాయి. 2 పెద్దవి ఏవైతే నాగుపాములు ఉంటాయో పెట్టి, రాహుకేతులు ఉంటారో అవన్నీ పెట్టి ఏ రకంగా మరి అన్ని పూజలు చేస్తాము. ఈ 100 రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటామంటే, ప్రీ బుకింగ్ కోసం. అంటే ఒక సామాన్య భక్తుడు ముందుగానే బుక్ చేసుకొని ఆన్లైన్లో కావచ్చు లేదా ఆఫ్లైన్లో కావచ్చు బుక్ చేసుకొని వెనస్డే రోజు పొద్దున టైమింగ్స్ అన్నీ కూడా ఇంకా డిసైడ్ చేస్తాం. ఆ టైమింగ్స్ అనేది పెడతాం. దాంట్లో 2 స్లాట్లు పెడతాం. 500 స్లాట్లు పెడతాం. పొద్దున 1000 మంది, సాయంత్రం 1000 మంది దర్శనం చేసుకునేటట్టు. అలానే మొత్తం కలిపి నెలలో 8000 మంది దర్శనం చేసుకునేటట్టు వైట్ కార్డు వాళ్ళు కూడా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదవాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు ఉంటారు, అందరికి కూడా ఈ రాహుకేతు పూజ అందుబాటులో రావడానికి కొత్తగా నూతన నిర్ణయం తీసుకుంది. ఏదైతే 5000 రూపాయలు రాహుకేతు పూజ ఉందో దాన్ని 6000 రూపాయలు పెంచడం జరిగింది. మిగతావన్నీ కూడా అలానే ఉంటాయి. 500 రూపాయలు రాహుకేతు పూజ రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు రాహుకేతు పూజలు మరి స్టార్ట్ చేస్తే 500 రద్దు చేయడం జరిగింది. రాహుకేతు పూజ ఇప్పుడు 750 రూపాయలు, 1500 రూపాయలు, 2500 రూపాయలు, 6000 రూపాయలుగా చేయడం జరిగింది. ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే, సిల్వర్, వెండి ధరలు ఏదైతే ఉన్నాయో అవన్నీ పెరిగాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీంట్లో సామాన్య భక్తుడు కూడా ఇంక్లూడ్ చేసుకొని, ఎందుకంటే 1000 రూపాయలు 700 రూపాయలు పెట్టుకొని సామాన్య భక్తుడు రాడు కాబట్టి అందరూ వైట్ రేషన్ కార్డు వాళ్ళు కావాల్సిన పడుతున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి చేసుకోవడానికి మరి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. 500 రూపాయల దర్శనం ఎవరైతే తీసుకుంటున్నారో దాంతోపాటు ఒక వడ, లడ్డు, ఎవరైతే టికెట్ కొని 500 రూపాయలు పడతారో దాంతోపాటు వడ, లడ్డు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఈరోజు బోర్డు నిర్ణయం తీసుకుంది. అట్నే క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఈవో గారితో చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా క్వాలిటీ కంట్రోల్ అన్నీ కూడా విజయవాడకు పంపించి అక్కడ క్వాలిటీ కంట్రోల్ తీసుకొని మళ్ళా ఇక్కడికి వచ్చి మరి చేస్తున్నాం. మా ఆలోచన ఏంటంటే, ఇక్కడి నుంచి విజయవాడ పోయే లోపల అవన్నీ మారిపోతే అనే ఒక డౌట్ వచ్చింది.
ఇవన్నీ కూడా బోర్డు ముందు పెట్టాం. వాళ్ళు కూడా ఆమోదం తెలియజేశారు. అతి త్వరలో ఈ టెస్టింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో పల్సస్ టెస్టింగ్ అంటే ఉప్పులు పప్పులు బియ్యాలు అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, కరెక్ట్ క్వాలిటీ ఉందా లేదా, ప్లస్ ఘీ అండ్ ఆయిల్ ఇవన్నీ కూడా నెయ్యి ఇంకా ఆయిల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా మిషన్స్ టెస్టింగ్ మిషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా కాళహస్తిలను కొని ఇక్కడనే పర్మనెంట్గా పెట్టేయాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా మరి ఎక్కడో దగ్గర రెంట్కుంటూ ఉంటారు. ఈఓకి ఇల్లు లేకుండా పోయింది కాబట్టి ఈఓకి ఒక పర్మనెంట్ రెసిడెంట్స్ కింద ఉండాలని చెప్పి దానికి ప్రపోజల్ పెట్టాం. దాన్ని కూడా అది ఎక్కడ కట్టాలి ఎప్పుడు కట్టాలనేది అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం. అవన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో బోర్డు మీటింగ్లో అప్రూవల్ చేసి ఇస్తామని చెప్పి. అట్నే క్యూఎస్ కోడ్ మెషిన్స్ ఈరోజు ఏ రకంగా ఎయిర్పోర్ట్స్లో మనం ఈ బోర్డింగ్ పాస్ తీసుకుంటాము అదే రకంగా నేను ఇంతమంది చెప్తున్నాను ఈజ్ ఆఫ్ డూయింగ్ దర్శన్ అంటే ఇంత ముందర మనం ఎటు చేస్తున్నాం బోర్డింగ్ పాస్ తీసుకుంటూ ఫ్లైట్ ఎక్కుతాం దిగుతూ వస్తామని మేము చెప్పాను. దాంట్లో భాగంగా ఈరోజు మిషన్స్ ఈ మిషన్స్ అంటే ఈరోజు క్యాష్లెస్ డొనేషన్స్ అంటే రావడం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ఇమీడియట్గా ఆ మిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి క్యూఆర్ కోడ్ వస్తుంది. నీ గూగుల్ పేనో జీపేనో దాని ద్వారా నీకు ఎంత కావాలంటే అంత స్వామివారి దర్శనం ₹1 దగ్గర నుంచి ₹1,00,000 వరకు మీరు దాంట్లో డొనేట్ చేయొచ్చు. ఇంకా పైన కూడా ₹1,00,000 లిమిట్ అనుకుంటాం వెళ్ళిపోయి స్వామివారికి డిబేట్ అయిపోతుంది. అదొకటి. దాని తర్వాత నూతనంగా 2 సబ్ టెంపుల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చి కన్నలి శివం టెంపుల్, వీరభద్ర స్వామి టెంపుల్, ఇంకోటి వచ్చేసి కన్నల టెంపుల్, కన్నల శివ టెంపుల్. ఈ 2 కూడా నూతనంగా సబ్ టెంపుల్స్గా తీసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకున్నాం. అలానే ఇంకోటి కూడా ప్రపోజల్ పెట్టాం. ఎప్పుడూ మనకి ఏంటంటే 17 మంది మనకుండే సభ్యులు బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ కూడా అకామిడేషన్స్ అవన్నీ కూడా ఒకవేళ డిస్కషన్ వచ్చింది ప్రాపర్గా ఫైనల్ చేయలేదు. ఈ బిల్డింగ్తో పాటు ఈ 17 రూములు అపార్ట్మెంట్స్ కట్టిగడం పెడితే బాగుంటుంది అనే ఒక ప్రపోజల్ పెట్టారు. దాని గురించి చర్చించి ఫ్యూచర్లో కూడా ఎలా చేయాలి ఏం చేయాలి అనేది కూడా తీసుకుంటాను. అట్నే ఈ గ్రీనరీ డెవలప్మెంట్ టోటల్గా స్వర్ణముఖి కావచ్చు, టెంపుల్ చుట్టుపక్కల కావచ్చు, పానగల్ నుంచి ఎండ్రై మరి ఆర్చ్ దగ్గర నుంచి స్వామివారికి వచ్చే వరకు కూడా మొత్తం కూడా బ్రహ్మాండంగా గ్రీనరీ డెవలప్ చేసి నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఏ రకంగా తిరుమలలో ఉంటుందో అదే రకంగా చేయాలని చేస్తాం. అట్నే ఇక్కడ కొన్ని షర్ట్స్ కూడా ప్రపోజల్ పెట్టాం. అవి కూడా మార్చి అవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ షర్ట్స్ పెట్టుకొని ఇటు చేయాలని కార్యక్రమం. ఈరోజు కొత్తది కడతా ఉన్నాం వాహన మండపం. మనకుండేది మొత్తం కలిసి దగ్గర 20 పైచులకు వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాలన్నీ కూడా డిస్ప్లే చేసి మంచి బ్యూటిఫుల్గా లైట్స్ పెట్టి, ఎందుకంటే బంగారు వాహనాలు ఉన్నాయి, వెండి వాహనాలు ఉన్నాయి, చెక్క వాహనాలు ఉన్నాయి, పురాణ కాల వాహనాలు అవన్నీ కూడా చల్లా చెదర పడేసుకుని అట్లా కాకుండా ఆ వాహనాలకి స్వామివారి గౌరవం ఇస్తుంది. వాహన మండపం అని పేరు పెట్టి అక్కడ పెట్టుకొని నీట్గా గ్లాస్ పెట్టి దాన్ని అన్ని వాహనాలు డిస్ప్లే చేసి ఎప్పుడో ఏ అవసరం ఉన్నా అక్కడి నుంచి తీసుకెళ్లి వాహనాలు వాడుకొని తిరిగి మళ్ళా తెచ్చి అక్కడ యథాగతిగా వాహనాలు పెట్టేటట్టు బయట నుంచి కూడా వచ్చి భక్తులు కూడా మ్యూజియం లాగా తిరిగి చూసుకొని బ్రహ్మాండంగా వాహనాలు కూడా సందర్శించి ఏ రకంగా ఉన్నాయి అన్ని కూడా పెట్టే ఇది సిస్టమ్ అనేది కూడా తీసుకొస్తున్నాం. ఇంకోటి కూడా ఈ వెయిటింగ్ హాల్ ప్రపోజల్ ఇంకోటి పెట్టాం. ఎవరైతే రావుకేతుకి వస్తున్నారో, ఎవరైతే 500 పెట్టుకొని టికెట్ వస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలాసేపు నిలుచుకోవడం చూస్తాం, లేదా కింద కూర్చొని చూసుకోవడం. భక్తులను కింద కూర్చోబెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వెయిటింగ్ హాల్స్ విత్ చైర్స్ ఇది ఒక ప్రపోజల్ పెట్టారు. అక్కడ ఎనీ గివెన్ టైంకి 500 మంది కూర్చోవచ్చు. 500 మంది నుంచి 600 మంది వరకు కూర్చోవచ్చు. కూర్చొని హ్యాపీగా ఇప్పుడు చిన్న పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, కింద కూర్చుంటే కరెక్ట్గా. సో ఆ భక్తులకి మంచిగా సీటీ సిస్టమ్, అక్కడనే వాటర్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అవన్నీ కూడా ప్రాపర్గా చేసే కార్యక్రమం ఈరోజు తీసుకున్నామని చెప్పి తెలియజేసుకున్నాం. అండ్ ఆల్సో లాస్ట్ అండ్ ఫైనల్ డెవలప్మెంట్ ఆఫ్ మన లోబావిలో ఏదైతే మనం లాస్ట్ టైం మనం అందరం కూడా శివుడి దగ్గర వెళ్ళినప్పుడు
అక్కడ దీపాలు పెట్టినప్పుడు చూసాం, అంత కల్లా చెదరు ఉంది. దాన్ని బ్యూటిఫికేషన్ ఆఫ్ లోబాయ్ ప్రాపర్గా గార్డెన్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, అదంతా లోపల అదంతా క్లీనింగ్ కావచ్చు, లోబాయ్ క్లీనింగ్ కావచ్చు, అదంతా కూడా పిల్లర్స్ కావచ్చు. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పిన ఆలోచన ఏంటంటే, ఎవరైతే మన పిల్లలు ఉన్నారో పిల్లలు అక్కడ తీసుకుపోయినప్పుడు మన కాళహస్తి అంటే ఏంటి, కాళహస్తి కల్చర్ అంటే ఏంటి, అవన్నీ కూడా నేర్చుకునేటట్టు అక్కడ ప్లే ఏరియా కావచ్చు, అక్కడంతా జారు బండలు స్నేక్ లాగా పెట్టుకొని, ఎలిఫెంట్ లాగా పెట్టుకొని అవన్నీ క్రియేట్ చేయడం కూడా పెట్టుకొని, వాటర్ థీమ్ పార్క్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఐడియాస్తో ముందుకొచ్చాం. ఇవన్నీ కూడా బోర్డు అప్రూవ్ చేసింది. సో మన పిల్లలు ఇక్కడిని స్కూల్లో ఎక్స్కర్షన్ కూడా తీసుకుపోయి మన చరిత్ర ఏంటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి అని కూడా చెప్పే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈవో గారి ఆలోచన ఇంకోటి ఏంటంటే, ఉన్న 19 సబ్ టెంపుల్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ దూరం ఉన్నాయి, ఎలా పోవాలి సగం తెలియదు. ఇవన్నీ కూడా బోర్డ్స్ ఏర్పాటు చేసి కాళహస్తి అనుబంధ టెంపుల్స్, ఇంత ఓల్డ్ టెంపుల్స్ మన దగ్గర ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు తిరగచ్చు అని చెప్పి ఒక బస్ ప్రపోజల్ కూడా పెట్టి, ఒక టికెట్లా పెట్టి, ఆ బస్సు కూడా పెట్టుకొని అన్ని టెంపుల్స్ తిప్పుకునేటట్టు ఒక ఆలోచన కూడా చేస్తున్నాం. అది కూడా ప్రపోజల్ పెట్టాం. అది కూడా మరి బోర్డు కూడా ఆలోచన చేసి నెక్స్ట్ దాంట్లో పెట్టి శాంక్షన్ చేస్తాం. బోర్డ్స్ అయితే ఇప్పుడు రెడీ చేస్తాం. బోర్డ్స్ విత్ మైక్ సిస్టమ్స్ అన్ని కూడా రెడీ చేస్తాం. 1500 టికెట్లు ఉన్నాయి, 2000 టికెట్లు ఉన్నాయి, 5000 టికెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తాం, 500 రూపాయల టికెట్ తీసేసాం. ఇంకా ఆ బట్టను కూడా సామాన్యుడు మీద ఉండదు. 750 రూపాయల టికెట్ కొనేటోడు ఎట్లా కొనుక్కొని పోతాడు. ఈ 500 రూపాయల టికెట్ తీసి ఇది 5000 6000 ఎందుకు చేసామంటే, ఈ 1000 రూపాయల్లో సామాన్య భక్తులకి అందరికి కూడా 100 రూపాయలు కట్టి, 100 రూపాయలు కడితే క్లాత్ కావచ్చు, నవధాన్యాలు కావచ్చు, పసుపు కుంకుమలు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుకొని, నిమ్మకాయ కావచ్చు పెట్టుకొని, దాని మీద పూజలు చేసి, రావుకేతులు ముందు పెద్దగా పెట్టుకొని కూర్చొని, స్వామివారు మొత్తం ఏ రకంగా 5000 కావచ్చు, 700 రూపాయలు కావచ్చు, ఏ రకంగా స్వామివారు చెప్పి అన్ని చేస్తారు, అదే రకంగా అందరిని కూర్చోబెట్టుకొని మరి ఆ సామాన్య భక్తుడికి కూడా రావుకేతు పూజ చేసే పరిస్థితి చేస్తారు. ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి రావుకేతు పూజ చేయాలనుకుంటే చాలామంది ఇంత డబ్బు పెట్టాలి అవసరమా పోవడం అనేది ఒక చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పోయి రావుకేతు చేసుకోవాలంటే అతనికి వచ్చే 5000 జీతంలో 1000 రూపాయలు పెట్టి రావుకేతు 700 రూపాయలు రావు చేసుకుంటాడా? చేసుకోవాలి. అదే 100 రూపాయలు పెడితే ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా వచ్చి, మాకు కూడా రావుకేతు పూజ ఏదో శాపం ఉంటుంది, ఆయన కూడా చేసుకోవాలంటుంది, చేసుకోలేడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చేసే పరిస్థితి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎందుకు కాళహస్తి వరకు పర్మిట్ చేశానంటే, ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఫస్ట్ చేస్తాను. ఎందుకంటే రోజు 2000 మంది, ఒకవేళ 2000 మంది అది ఖర్చు కాలేదనుకోండి, మెల్లగా జిల్లాకి ఎక్స్టెండ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ సీఎం గారి సూచనలతోనో లేకుంటే ఎండోమెంట్స్ మినిస్టర్ సూచనలతోనో దాన్ని ఎట్లా ఇంక్రీజ్ చేయాలనేది కూడా ప్లాన్ చేస్తాం. ఇది ఒక మంచి పరిణామం. 21 అంశాల మీద చర్చ జరిగింది. దాంట్లో ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ దాంట్లో పెట్టుకుందామని చెప్పి ఇప్పటికే, ఎందుకంటే లిమిట్ ఉంటుంది. వాళ్ళకు కూడా లోబాయ్ అతి దగ్గరలో ఒక 1 acre అలాట్ చేయమని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. ఏపీ టూరిజంకి ఇస్తాం. అది కూడా అక్కడ కూడా మంచి వాకింగ్ ట్రాక్స్ కావచ్చు, గది కావచ్చు, టోటల్ పిల్లలు ఆడుకోవడానికి, సామాన్య భక్తులు వచ్చేదానికి, అక్కడ కూర్చోడానికి వెయిటింగ్ ఏరియాస్ అవన్నీ కూడా, చిన్న రెస్టారెంట్స్ అవన్నీ కూడా, వెజిటేరియన్ రెస్టారెంట్స్, అవన్నీ గెస్ట్ హౌస్ అన్నీ కూడా ప్లాన్ చేసి అక్కడ ప్రభుత్వం అక్కడ కట్టిస్తారు. అక్కడ కూడా డెవలప్ చేసి ఇస్తారు. అక్కడ వెళ్ళి కూడా సేవ తీర్చడానికి భక్తులు బాగుంటుంది. వారి ఆస్తులు ఉన్నాయి, ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, సర్వే నెంబర్లు ఏమి, ఎక్స్టెంట్ ఏమి, అన్నిటితో పాటు నెక్స్ట్ బోర్డు మీటింగ్లో టోటల్గా ట్రాన్స్పరెంట్గా మీకు ఇచ్చేస్తాం. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే, కర్ణాటకలో కొన్ని ఉన్నాయి, తమిళనాడులో కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, అన్ని చోట స్వామివారి ఆస్తులు. ఇది పెద్ద గొప్పం కాదు. ఇది ఆన్లైన్లో కొడితే వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఆన్లైన్లో కొడితే శ్రీకాళహస్తి టెంపుల్ ఎక్కడెక్కడ సంబంధించిన ఆస్తులు ఉన్నాయంటే దాంట్లో ఉంటుంది. ఇది సీక్రెట్ ఏం కాదు. కానీ మీకు ఒక సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ కూడా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ ప్రెస్ మిత్రులకు అందరికి కూడా దీన్ని ఇచ్చేస్తాం. అండ్ ఆల్సో వీఆర్ టేకెన్ డెసిషన్ దట్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ విల్ బి ఫెన్స్డ్ అండ్ సెక్యూర్డ్. అంటే బోర్డులు పెట్టేసి ఫెన్సింగ్ చేసేసి మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్ కూడా రెంటలకు కావచ్చు, కౌలుకు కావచ్చు, అవన్నీ కొన్ని ఇచ్చున్నాయి. అవి కూడా మీకు అన్ని టోటల్గా A to Z ప్రాపర్టీస్ అన్ని కూడా ప్రెస్ మిత్రులకి తూచా తప్పకుండా అన్ని